మూడో ఛానల్ మా సంక్రాంతి పిండి వంటలు చూపిస్తున్నాను. కారపూస చేశానండి. ఇది కేజీ రైస్కి 1.5 కేజీ పెసరపప్పు వేసి చేశాను. చాలా క్రంచీగా ఇలా తుంచితే తునిగేటట్టు చాలా టేస్టీగా ఉన్నాయి. నువ్వులు వాము వేశాను, వెన్నపూస కూడా వేసి పిసికి చేశాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా అంటే కరకర కరిగిపోతున్నాయి వేసానండి. ఇవి 1 కేజీ రైస్కి ఒక గారెల్లో నువ్వులు వేసాను, పెసరపప్పు వేసాను, వాము జీలకర్ర వేసి వెన్నపూస వేసి చేశానండి. అల్లం పేస్ట్, అల్లము పచ్చిమిర్చి మిక్సీ చేసి వేసాను. ఇలా తుంచితే కరకరలాడిపోతున్నాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి వెన్నపూస వేయడం వల్ల. మీరు కూడా వెన్నపూస వేసి చేసుకోండి. అరిసెలు చేశానండి, నువ్వుల అరిసెలు. 1 కేజీ రైస్కి 3/4 కేజీ బెల్లం వేసి 100 గ్రాములు నువ్వులు వేసి నువ్వుల అరిసెలు చేశానండి. చాలా మెత్తగా ఇలా తుంచితే తునిగిపోతున్నాయి. చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది వచ్చేసి బూందీ మిఠాయి చేశానండి. బూందీ చేసుకొని 1 కేజీ శనగపిండికి 1 కేజీ బెల్లం వేసి బూందీ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. చెక్కిలాగా చాలా టేస్టీగా ఉంది.